మన మధ్యలోనికి రావటం మన దైవమని చాలా సంతోషం. మరి మనం ఇప్పుడు ఆలస్యం చేయకోకుండా మన నూతన మందిర ప్రారంభోత్సవానికి వెళ్ళబోతున్నాం. మరి దానికి ముందుగా దానికి ముందుగా మరి అక్కడికి వెళ్ళి అక్కడ చెప్పడానికి అవకాశం ఉండదేమో. ఇక్కడే ఎమ్మెల్యే గారు కొద్ది మాటలు మనతో పంచుకోబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సాయంత్రం పూట చక్కగా దైవ కృపా సన్నిధి చర్చ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘస్థులైన మీ అందరికీ, గరికపల్లి గ్రామస్తులకి, కూటమి నాయకులకి, నాతో పాటు ఈ కార్యక్రమానికి చేసిన గౌడ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వీరంగి గురుమూర్తి గారికి, కార్యక్రమానికి చేసిన పోలీసు వారికి, ఇతర అధికారులు ఎవరు అందరికీ కూడా హృదయపూర్వకంగా అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి రాగలనా లేదా అని అంటే రాలేననే పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన మీటింగ్ 5-6 గంటలకు అయిపోయి ఈరోజు 4 సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు నేను వెళ్ళాలి. కానీ 3 గంటలకు స్టార్ట్ అయ్యే మీటింగ్ 7:30 వరకు సాగుతూనే ఉంది మచిలీపట్నంలో. ఇక మచిలీపట్నంలో 7:30 వరకు సాగుతున్న మీటింగ్ 8-8:30కి అయ్యి మచిలీపట్నం నుంచి నేను వెళ్ళాల్సిన 4 కార్యక్రమాలు, ఒకటి పామరు, ఒకటి కపిలేశ్వరపురం, ఒకటి కాటూరు, ఇంకోటి గరిగిపల్లి. రాగలనా రాలేనేమో అని భయపడ్డా. ఫోన్లు చేస్తూ నాగరాజు అందరూ ఫోన్ చేస్తే పరిస్థితి బాగా, కలెక్టర్ ఉన్నాడు, మంత్రులు ఉన్నాడు, అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, జిల్లా యొక్క గురుమూర్తి గారు కూడా నాతోనే ఉన్నారు. మేమంతా కూడా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఏం చేయాలి, హలో ఈ 18 నెలల్లో ఏం చేయగలిగాం, రాబోయే సంక్రాంతి, రాబోయే ఎండాకాలానికి ఏమేమి అభివృద్ధి పనులు, ఇవన్నీ చేసుకునే దాంట్లో గ్రాంట్లు తీసుకోవటం, ఇవన్నీ చేసే హడావిడిలో ఉన్నాం. సో అది చాలా ముఖ్యమైన పని. ఇందాక మైకే బాగుందా, అది చాలా ముఖ్యమైన పని. సో ఆ సమయాన్ని పనంగా పెట్టలేని పరిస్థితి. ఖచ్చితంగా చాలా ఉపయోగపడే మీటింగ్ అది. నేనేమనుకున్నా, కనీసం గరిగిపల్లి మీటింగ్ అయినా రావాలి అనేది బుర్రలో పెట్టుకున్నా. ఓ పక్క కాటూరు నుంచి ఫోన్లో కాటేస్తున్నారు నన్ను, కాటూరు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అరే ఉండాయా ముందు మా వాళ్ళ దగ్గరికైనా వెళ్ళండి, తర్వాత మీ దగ్గరికి టైం ఉంటే వస్తా, మీ కాటూరు నిదానంగా అయినా వస్తాను వాళ్ళకి చెప్పి ఈరోజు హుటాహుటిన హడావిడికి వస్తుంటే మధ్యలో నిమ్మలంగా నిమ్మకూరలు ఆపారు నిమ్మకూరులో ఆపి వాళ్ళు పిలవలు కూడా పిలిచారంట, మా వాళ్ళకి తెలీదు, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. నేనే హుటాహుటిన పరిగెత్తుకొస్తున్నాను, ఆయన గురుమూర్తి గారు ఇంకో కారులో వస్తున్నాడు. వెళ్ళి 10 నిమిషాల్లో ముగించుకొని బయటకు వస్తుంటే ఇద్దరం కలుసుకున్నాం. ఇద్దరం కలిసి నాకు గరిగిపరే, నువ్వు గరిగిపరే, అందరూ గరిగిపరే, అందరూ ఎవడు దారి ఎటు వెళ్ళినా ఈరోజు అన్ని రహదారులు గరిగిపరే. దైవ కృపా సన్నిధి చర్చిని ప్రారంభోత్సవం చేయటానికి అన్ని రహదారులు, అందరి దారులు ఈరోజు దేవుడి మార్గం వైపే అనే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం నాకు చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉంది. మరి 2 నిమిషాలు ఆపి మైక్ ఆయనకి ఇచ్చి వెళ్ళి చర్చి రిబన్ కట్ చేద్దాం. కానీ నాకు ఎందుకు ఇంకో 5-10 నిమిషాలు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలంటే తెలియజేస్తాను. ఇంతమంది దైవజనులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, వీళ్ళందరూ ప్రతి ఆదివారం లేదా సందర్భం వచ్చినప్పుడల్లా దేవుడి మాటలు, వాక్యాలు చెప్తారు. నేను కూడా 2 మాటలు నాకు తెలిసి ముందుకు చెప్పాలని. ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే దానికి ఒక పెద్ద పరమార్థం ఉంది. నేను 2 సంవత్సరాల క్రితం ఎలమర్ సెమీ క్రిస్మస్లో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం ఇలాగే ఉన్న కార్యకర్తల్లో ఒకడు నాకు ఫోన్ చేశాడు, అన్నా రాత్రి నువ్వు మాట్లాడిన తర్వాత నాకు ఉదయం లేచి సిగరెట్ వెలిగిస్తా, మధ్యాహ్నం 10-11 లోపు ఖచ్చితంగా ఒక క్వార్టర్ తాగాల్సిందే, కానీ రాత్రి నువ్వు అన్న మాటలకి నీకు ఫోన్ చేసి చెప్పి ఆ 2 మానేద్దాం అనుకుంటున్నా, నీకు చెప్పి మానేస్తున్నా అని చెప్పాడు.
అప్పుడు అనుకున్న ఆశ్చర్యం వేసింది, పాస్టర్లు ఉన్నారు వీళ్ళు చూసుకుంటారు కదా, ఎందుకని ఒక రాజకీయ నాయకుడిని ప్రజాసేవకుడిని నాతో దేవుడు మాటలు ఎందుకు పలికిస్తున్నాడంటే ఇది అర్థం. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో అన్నీ ఆయన పరలోకమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసు. ఐఎమ్ నాట్ ఏ పాస్టర్, ఐఎమ్ నాట్ ఏ చర్చ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ నాట్ ఏ ఎవాంజలిస్ట్ ఆర్ ఏ క్రూసేడర్, ఐఎమ్ నాట్ ఏ బిషప్, బట్ ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్. బట్ ఎందుకు ఒక సామాన్యుడు కూడా దేవుడు ఎప్పుడు ఏ రకంగా వాడుకుంటాడు. కోటాలు జరుగుతుంటే రోడ్ల మీద ఎప్పుడైనా మనం వెళ్తున్నప్పుడు ఊర్లో ఒక పెద్ద ప్రాంగణం అంతా బ్రహ్మాండంగా ముస్తాబై కోటాలు జరుగుతుంటాయి. ఆ కోటాలు 2-3 రోజులు జరుగుతుంటాయి. రోజుల తరబడి కూర్చుంటారు, గంటల తరబడి ఆ కోటాల్లో జనాలు కూర్చుంటారు, మహిళలందరూ కూర్చుంటారు, ప్రార్థనలు చేస్తారు, గట్టిగా పాటలన్నీ పాడుతుంటారు. కాలేజీ రోజుల్లో బైక్ మీద వెళుతూ ఆ కోటాలు చూసి అనుకునేవాడిని గంట చర్చిలో కూర్చోవటమే కష్టం, వీళ్ళు ఇన్ని రోజులు ఇష్టంగా ఎలా కూర్చుంటున్నారు అని ఆశ్చర్యపోయాడు. కానీ ఈరోజు దేవుడు నన్ను ఎలా మార్చాడు, దేవుడి వాక్యం, దేవుడి మాట ధైర్యంగా ఆయన గురించి గొప్పగా చెప్పే విధంగా మైక్ పట్టుకొని పెద్ద కోటాల వేదికల్లో కూడా మాట్లాడే అవకాశం, మార్గం నాకు తెచ్చాడు. నా జీవితమే ఒక అద్భుతమైన సాక్ష్యం మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే నాకు తెలిసిన 2 మాటలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా. ఈరోజు మీ అందరికీ తెలుసు క్రైస్తవుడు అంటే ఏంటి, క్రిస్టియన్ అంటే ఏమిటి. పిల్లలందరూ కూడా శ్రద్ధగా వినాలి. క్రైస్తవుడు అంటే ఏమిటి, క్రిస్టియన్ అంటే ఏమిటి, అర్థం ఏమిటి. హిందూ అంటే అర్థం తెలుసు, హిందూ అంటే హిందూ దేవుడిని పూజిస్తాడు కాబట్టి హిందూ. ముస్లిం అంటే తెలుసు, మసీదుకి వెళ్తాడు కాబట్టి ముస్లిం. అల్లాని పూజిస్తాడు కాబట్టి ఈజ్ ఎ ముస్లిం, అంతే కదా. మరి క్రైస్తవుడు అంటే ఏంటి, క్రీస్తుని పూజిస్తాడు కాబట్టి క్రైస్తవుడా? ఆలోచన చేయండి. క్రైస్తవుడు అంటే ఏంటి చెప్పనా? క్రైస్తవుడు అంటే నీలో ఉన్న క్రీస్తు అని అర్థం. క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, క్రైస్ట్ ఇన్ యూ, దట్స్ వై యు కాల్ ఎ క్రిస్టియన్. నీలో జీసస్ ఉన్నాడు, నీలో యేసు ప్రభు ఉన్నాడు, అందుకే నువ్వు క్రైస్తవుడివి, అందుకే ఈ క్రిస్టియన్వి. ఎలా ఉంది మీకు చెప్తుంటే? సంతోషంగా, ఆనందంగా, సంతృప్తిగా ఉందా తల్లి? ఉందా? బ్రహ్మాండంగా ఆనందంగా ఉందా? వెరీ గుడ్. ఈ ఆనందం, సంతోషం, సంతృప్తితో పాటు మీకు ఆవగించంత భయం కూడా కలగాలి, భయం కూడా ఉండాలి. భయం ఎందుకు అంటే మీకు తెలుసు మీ మనసులో క్రీస్తు ఉన్నాడు, అందుకే మీరు క్రైస్తవులు. మరి భయం ఎందుకు అంటున్నారంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా లోకపరమైన విషయాల్లో మునిగిపోయి కుళ్ళు, కుట్లత్వం, ద్వేషం, స్వార్థం, అసూయ, అబద్ధాలు, ఎన్ని విషయాలు నేను చెప్పక్కర్లా, ఒకళ్ళ గురించి చెప్పక్కర్లా. మీ మనస్సాక్షికి తెలుసు, మీ మనసుకు తెలుసు. మరి ఆ మనసు వెనక క్రీస్తు ఉన్నాడు. నీకు భయం ఉందా? భయం కలుగుతుందా? క్రీస్తు నీలో ఉంటే నువ్వు చేసే పనులేంటి, నీ ఆలోచనలు ఏంటి, నీ మాట ఏంటి, నీ భాష ఏంటి, నీ విధానం ఏంటి, నీ మతం ఏంటి, నీ అభిమతం ఏంటి? నీలో క్రీస్తు ఉన్నాడు, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావే, కానీ నీ మనసులో ఇన్ని పెట్టుకుంటే ఏడి, వేర్ ఇస్ గాడ్ ఇన్ యూ? నీలో దేవుడు ఏడి అంటే భయం కలగాలి. నేను మీ అందరికి ఈ రోజున, ఈ సెమీ క్రిస్మస్ పండుగ రోజు, మందిరం ఓపెన్ చేసుకునే, నూతనంగా మందిరంలో అడుగుపెట్టే ఈ రోజున, ఈ పరిశుద్ధ రోజున, ఇది అతి ప్రాముఖ్యమైన ఈ సమయంలో నేను మీకు చెప్పేది ఏమిటంటే, నీకు భయం కలుగుతుందంటే, నువ్వు భయపడుతున్నావంటే దేవుడు ఇంకా నీ చేయి పట్టుకునే ఉన్నాడు, నువ్వు మారాలని కోరుకుంటున్నాడు. నిజమైన క్రైస్తవుడుగా, క్రిస్టియన్గా నువ్వు ఈరోజు రూపాంతరం చెందటానికి ఇంకొక అవకాశం ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీకు అవకాశం, ఒక తీర్మానం, ఒక రిజల్యూషన్. లెట్ us go with a resolution today. ఈ తీర్మానం ఏమిటంటే, నేను నిజమైన క్రైస్తవుడిగా ఉంటా, ఈ రోజు నుంచి రూపాంతరం చెందుతా, క్రైస్తవత్వం సంబంధించిన ఔన్నత్యాన్ని నేను నిలబెడతా, కాపాడతా, దేవుడు మెచ్చిన విధంగా నేను ఈ రోజు ఉంటా. గర్వంగా నా మనసు లోలోతం నుంచి మనస్సాక్షిగా నేను దేవుడి బిడ్డలను చెప్పుకునే ఘనంగా గర్వంగా నువ్వు చెప్పుకునే విధంగా ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకునే విధంగా ఉండాలని
కోరుకుంటూ ఆ రకంగా ఉండే అవకాశం సందర్భం ఖచ్చితంగా ఉంది. మంచి చెడు మధ్యలో నువ్వు మంచి వైపు ఉంటే నువ్వు దేవుడి బిడ్డ, చెడు వైపు ఉంటే నువ్వు సాతానుతో సావాసం చేస్తున్నావు, నువ్వు సాతాను సోదరులో మునిగిపోయావు. ఈరోజు సాతాను ఎక్కడుందో ఎవరు చెప్తారు? ఆ చెట్టు మీద ఉందా, లేదా ఈ మూల ఉందా, లేదా ఇంట్లో చీపురుల దగ్గర ఉందా, లేదా ఏ గుమ్మంలో ఎక్కడుంది? నీ భుజం మీద కూర్చొని ఉందా? నీ చెవి దగ్గర సిద్ధంగా ఉందా? చెప్పండి తల్లి. అది ఎక్కడైనా ఉంటుంది. దాన్ని జయించడానికే దేవుడు నీకు శక్తిని ఇస్తున్నాడు. ఆ దాని ఆకర్షణకి నువ్వు ఆకర్షించలు కాకూడదనే దేవుడు నీకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తున్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమయం ఉంది. ఒక్క మాట చెప్పి ముగిస్తా. నా కుమారుడు చాలా ఇబ్బంది పడ్డాడు. 16 నెలలు ఇబ్బంది పడ్డాడు. చెట్టుకోకలం పుట్టకోకలం అయిపోయిన కుటుంబం నాది. చెట్టుకోకలం పుట్టకోకలం అయిపోయిన కుటుంబం నాది. నా కుమార్తె విదేశాల్లో చదువుతానంటే తీసుకెళ్ళి ఆస్ట్రేలియాలో చేర్పించి వచ్చా. ఇంజనీరింగ్ చదువుతుంది. మరి నా కుమారుడు 16 నెలలుగా ఇంట్లో ఉన్నాడు, స్కూల్కి వెళ్ళట్లా. 3 ఆపరేషన్లు, సర్జరీలు జరిగాయి. వెన్నుపూస దగ్గర సర్జరీ అయితే అది ఫెయిల్ అయితే మళ్ళీ రెండోసారి, మూడోసారి. నా భార్య నా కుమారుని హైదరాబాద్ విజయవాడ 3 సార్లు 4 సార్లు ఈ సర్జరీలు చేసి, ఆ సర్జరీ కూడా ఎలా జరిగిందంటే 16 నెలల పాటు ఇబ్బంది పడ్డాడు. ఈ 16 నెలల్లో జరిగింది ఏమిటంటే నరానికి ఇంజెక్షన్ చేస్తారు, మీ అందరికి తెలుసు, క్యాన్లా అంటారు. ఆ ఇంజెక్షన్ 10 రోజులకు ఒకసారి 18 సార్లు పెట్టారు నరానికి. పెట్టిన ప్రతిసారి 3 సార్లు 4 సార్లు 4 రోజులు అలాగే ఉంటుంది. 18 సార్లు 3 రోజులు 4 రోజులు లాగా చూసుకుంటే 70-80 రోజులు ఇదే అయింది. మళ్ళీ 10 రోజులు పెట్టి ఒక వారం గ్యాప్లో మళ్ళీ అలా ఇచ్చారు. మరి శరీరం మొద్దు పారిపోయింది మా బాబు, నరం దొరికేది కాదు. మరి మా నాన్నగారు అంటే మనవడు కదా వరరామయ్య గారికి, మా అమ్మ, మా భార్య, నేను, మా కొడుకు బెడ్ మీద కూర్చొని ఇంటికి వచ్చిన డాక్టర్లు నరానికి కోసం ఎత్తుకుతుంటే ఇటు పొడిచి అటు పొడిచి 5-6 సార్లు పొడిచి తీసి తర్వాత ఎక్కడో నరం దొరికేది. అరుస్తూ గట్టిగా ఏడుస్తూ ఉండేవాడు. అవన్నీ వింటూ మేమందరం కూడా మాకంతా కూడా అందరం కూడా ఏడుస్తూ బాధపడుతుండేవాళ్ళం. అలాంటి పరిస్థితి. తర్వాత ఈ సర్జరీ జరిగిన తర్వాత కట్లు వేసి మళ్ళీ కట్లు తీయడానికి వారానికి ఒకసారి, ప్రతిసారి మత్తు ఇంజెక్షన్, ప్రతిసారి అనస్థీషియా వాళ్ళు 9 సార్లు అనస్థీషియా ఇచ్చారు. ఇక్కడి నుంచి ఇక్కడికి మొద్దు పారిపోయింది. నువ్వు గుణపం పెట్టి పొడిచినా నొప్పి తెలియదు అనే పరిస్థితికి వచ్చాడు. మరి 16 నెలలు ఇంత ఇబ్బంది పడ్డ కుమారుడు, నా భార్య నా బాబును చూసుకుంటూ అటు ఇటు, నా కుమార్తె ఎక్కడో, నేను పామరులో ప్రజాసేవ చేసుకుంటూ, ఈరోజు ఇలాంటి కుటుంబం, ఇలాంటి పరిస్థితుల్లో నా కుటుంబం ఎక్కడ ఒక్కడికి కూడా వెనకలా భయపడలా. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఇచ్చావని మా కుటుంబం దేవుడిని నిలదీలా, దేవుణ్ణి ప్రశ్నించలా, ఏమిటి మాకు ఈ పరిస్థితి అని చెప్పి శోధించలా, దేవుణ్ణి నిలదీలా. కానీ మేమన్న మాట ఏంటంటే ఈ పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని మాకు ఇవ్వమని దేవుణ్ణి అడిగాము. ఈ పరిస్థితి నుంచి బయటకు రావడానికి, నీ నామాన్ని ఇంకా ఘనపరచడానికి మమ్మల్ని వాడుకోమని చెప్పాను. ఆ రకంగా అత్యద్భుతంగా సరిగ్గా 10 రోజుల క్రితం నల్లగుంట సెమీ క్రిస్మస్ వేడుకలో నా బాబు, నా భార్య అందరూ వచ్చి, నా భార్య సాక్ష్యం చెప్పింది, మా బాబు ఆ వేదిక మీదకి వచ్చాడు. ఈరోజు పూర్తిగా కోలుకొని చక్కగా నడుస్తున్నాడు మా బాబుని కూడా మీ అందరికి తెలియజేస్తాను. ఇంకొక 4 నెలలు అయితే ఇంకా పరిగెడతాడు, ఇంకా స్కూల్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇలాంటి కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా దేవుడి చేయి విడిచిపెట్టకుండా దేవుని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇంత అద్భుతంగా మా జీవితంలో అద్భుతమైన సాక్ష్యం చెప్పే విధంగా దేవుడు ఇచ్చిన కరుణ కృప బట్టి ఈరోజు నాకు ఇంత అదృష్టం దక్కిందని తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. నేను చెప్పిన మాటల్ని తీసుకుందామన్న తీర్మానాన్ని గుర్తుపెట్టుకోమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, సామాన్యమైన దేవుడు కాదు మన దేవుడు. గుర్తుపెట్టుకోండి, he is not an ordinary God. He is God of all God, Lord of all lords, King of all kings, mighty of the mightiest. He is our Lord, Savior Jesus Christ. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన బిడ్డలం మనం గర్వంగా గలమెత్తి గొప్పగా చెప్పుకొని
క్రైస్తవత్వ ఔన్నత్యాన్ని నిలబెట్టే విధంగా ప్రభువు నామాన్ని గణపరుస్తూ మీరంతా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మీ అందరి వాడిగా, మీలో ఒకడిగా, మీ శ్రేయోభిలాషిగా, మీ సోదరుడిగా, మీకు సేవ చేసే మీ సేవకుడిగా, మీ స్థానిక శాసనసభ్యుడిగా, మీ ఎమ్మెల్యేగా, మీరు మెచ్చే మీ ఎమ్మెల్యేగా, మీ ఇంటి పెద్ద కొడుకుగా, నియోజకవర్గంలో పనిచేసే ప్రగతి సాధించే పెద్ద పాలేరుగా ఈ కుమార్ రాజా కోరుకుంటూ మీ అందరికీ 2 చేతులు జోడించి అందరికీ హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మే ద లార్డ్ ఆల్మైటీ బ్లెస్ యు అండ్ గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మరి మన ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు చాలా ఒక 2 మాటలు నాకు కూడా చెప్పాలనిపించింది ఆయన గురించి. ఇక్కడ క్యాన్వాస్కి వచ్చారప్పుడు ఎలక్షన్ జరగకముందు, గెలవకముందు ఆయన ఎంత తగ్గింపు అంటే అంత ముసలోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే పెద్దోళ్ళు వెళ్ళిపోయి ఆ కాళ్ళు పట్టుకుని దండం పెట్టుకుని అమ్మ నీ ఆశీర్వాదం కావాలి, ఓటు అడిగేవాడు కాదట, మీరు నా కొరకు స్వార్థం చేయండి అనేవాళ్ళట. అంత ఉన్నతమైన భక్తి కలిగిన వారిని దేవుడు, తగ్గించుకున్న వారిని దేవుడు, మన దేవుడు హెచ్చించే దేవుడు. గట్టిగా తప్పులు కొట్టండి. అట్లాగే మరి ఇప్పుడు ఎమ్మెల్యే స్థితిలో హెచ్చించారు వారిని. మరి ఆయన ఇంకా హెచ్చింపబడాలి, మంత్రి కావాలి, కేబినెట్ మంత్రి స్థానానికి కూడా ప్రభువు హెచ్చించాలని సంఘము ప్రార్థించే సరసాల సంఖ్యలే తెగిపోయినాయి కదా. మనమందరం ఎంతమంది ఉన్నాం కదా, అందరం కలిసి మరి మన ఎమ్మెల్యే గారికి, మరి వారి కొరకు, బాబు కొరకు, వారి బాబు కొరకు అందరూ చేతులు ఎత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో అందరము ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తుతారా? చేతులు ఎత్తుతారా? అందరూ చేతులు ఎత్తి మరి మన ఎమ్మెల్యే గారు ఎంత చక్కని వాక్యాన్ని చెప్పారు, ఎంత విశ్వాసము హృదయంలో ఉంటే ఆ పలుకులు వచ్చినాయో మనం అందరం ఎరిగి ఉన్నాం. అందరూ ప్రార్థన చేద్దాం. మహాదేవుడు అయిన తండ్రి, సర్వలోకాన్ని సృష్టించిన దేవా, మీకు అసాధ్యమైనది లేదు, మీకు సమస్తము సాక్ష్యమే దేవా. అయ్యా నాన్నప్పుడు సాక్ష్యం విన్నాము తండ్రి, వారి కుమారుని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయి నాయన. అలాగే ముట్టి స్వస్థపరచండి నాయన. అలాగే మీ యొక్క నాయన ఇదిగో కృపా దీవెనలతో నింపి ఒక ఎమ్మెల్యే స్థానంలో నిలిపారు తండ్రి. రాబోయే దినములలో నా దేవా మంత్రి స్థానాన్ని పొందిన ఆయన, రాజులను అధికారులను నియమించిన వాడును నేనే అన్నావు తండ్రి. ఈ అధికారం ఇచ్చావు ప్రభా. ఈ అధికారం ఇంకా ఉన్నతమైన అధికారాన్ని ఇచ్చిన ఆయన ఇదిగో నీ కుమారుణ్ణి నాయన ఆశీర్వదించమని, వారితో పాటు వచ్చిన నాయకులందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది. వారు మన దైవ కృపా సన్నిధి మినిస్ట్రీ సంఘాన్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చారు కనుక మన సంఘం అనుకున్నారు. ఆయనకి చిన్న సన్మానంగా షాల్వా గప్పలకి త్వరగా రండి. సంఘస్థులంతా త్వరగా రండి. ఎక్కడున్నా త్వరగా రండి. కింద పెట్టండి. రైట్. ఒకసారి కూర్చుని ఉంటే ఎమ్మెల్యే గారు ఒకసారి కూర్చుని రండి. సంఘం అంతా రావాలి. పురుషులు మాత్రం రండి, స్త్రీలు అందరూ వస్తుంది. సరే నిలబడుతున్నారు. సభలు కొడతాము. రైట్. సభలు కొడతాము. అందరూ సభలు కొడతాము. అలాగే మనం ప్రేమించి వచ్చిన నేతలు గురుమూర్తి గారికి కూడా త్వరగా నిలబడి ఉంటారు. సమయం లేదు కనుక మన మధ్యలో మరి నాగరాజు గారు, మరి గణేష్ గారు, ఇటువంటి రాము గారు రండి. వారు సహారతో మరి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి గురుమూర్తి గారికి మనం సన్మానిద్దాం. రండి మీరు కూడా రండి. సపరు కొడదాం. మన మధ్యలో అప్పారావు గారు ఉన్నారు. మరి మన ఎంపీటీసీ గారికి, అలాగే గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు వచ్చి గణేష్ గారు, నాగరాజు గారు అది సన్మానిస్తారు.
రామయ్య గారు మరి మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా మనం సన్మానిద్దాం. వరహాలరావు గారు, ప్రెసిడెంట్ గారు, సర్పంచ్ గారు, సార్ గారు రాము గారు, మహేష్ Bye.